ఈరోజు కరీంనగర్ స్పెషల్ రైలు పలారం చేసుకుందాం. దానికోసం నేను ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ బియ్య పిండికి ఒక గ్లాస్ వాటర్ వేయాలి. అందులో కొంచెం సాల్ట్ వేయాలి. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. ఎసరొచ్చేదాకా ఉంచాలి. ఇట్లా నీళ్ళు మరగాలి. ఈ విధంగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఆ గ్లాస్ బియ్య పిండిని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని కొంచెం చల్లారనిచ్చి కొంచెం చల్లటి వాటర్ వేసుకుంటా గట్టిగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ముద్ద లెక్క కలుపుకోవాలి. లూజ్ కలుపుకోవాలి. ఇది గట్టిగా ఉండగా ఈ విధంగా కలిపితే సరిపోతుంది. కొంచెం చేతులకు ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండరాలు చేయాలి. ఇప్పుడు స్టీమ్ చేయాలి. కొంచెం ఇవి చేసినవన్నీ దానిలో జాలిగిన్నెలు వేసి కొన్ని వాటర్ వేసి స్టీమ్ చేయాలి. ఒక పావు గంట సేపు స్టీమ్ చేయాలి. ఇది పావు గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న అందులోనే జీలకర్ర, ఎల్లిపాయ, కొంచెం సాల్ట్ వేసి బరకగా కొంచెం మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన శనగపప్పు పట్టింది అందులో వేసుకొని మంచిగా ఫ్రై కావాలి. కొంచెం విడివిడిగా అవుతుంది. మనం ఫ్రై అయిన కొద్దీ అదంతా మొత్తం విడివిడిగా అయ్యి ఫ్రై అవుతుంది. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మాడిపోతుంది. మళ్ళీ అందులోనే కొంచెం పసుపు వేయాలి, కరివేపాకు మంచిగా వేసి మంచిగా కలపాలి. మంచిగా ఫ్రై కావాలి ఇది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా విడివిడి అవుతుంది ఇదంతా. ఇప్పుడు మనం చేసుకున్న ఉండలన్నీ ఇందులో వేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. మొత్తం ఊక కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు నేను ఎండు కొబ్బరి తీసుకున్నా. ఎండు కొబ్బరిని చిన్న చిన్నగా తురిమి దాంట్లో వేసిన కొత్తిమీర కూడా వేసిన. ఎండు కొబ్బరి కంపల్సరీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే రైలు పలారం రెడీ.